నమస్తే దిశ టీవీకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా ఇందిరమ్మ ఇండ్ల పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు రామన్నపేట మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో బేడబుడగ జంగాల వారికి మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి జిల్లా కలెక్టర్ ఇండ్లు అన్ని కూడా లెవెల్ వరకు పూర్తి చేసి ఇసుక అందుబాటులో లేదు అని చెప్పడంతో వెంటనే ఫోన్లో మాట్లాడి 2-3 రోజుల్లో ఇసుక వచ్చేలా చూస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. లెంటల్ ఇస్తారు, ఇట్లా ఇబ్బంది ఉండదు. మంచిగా లెంటల్ ఇస్తారు, మంచిగా ఉంటుంది. బాగుంటది. చూసుకోవాలి వాళ్ళు మరి సైలెంట్ యాక్టివ్ ఉండే మరి డల్ అయ్యిండు అని ఉన్నదని ధైర్యంతో రాలే. యాక్చువల్గా బిల్ కలెక్టర్ చూసుకోవాలమ్మా సైలెంట్ యాక్టివ్ అని నేను రాలే. యాక్చువల్గా కలెక్టర్ వచ్చిపోయిన ఇంటూ ఎంత దగ్గర మంచిగా అవుతుంది చేసే విధానం తెలుసు. అదే బియ్యం కదా నువ్వు ఆ బస్తా ఎన్ని రోజులు పడ్డావు? 3 రోజులు. మిగతా బస్తాలన్నీ ఇప్పుడు ఏ బస్తా బాగుందో ఆ బస్తా ఉంచుకో, బాగాలేకపోతే మొత్తం తీసేసి కొత్త బస్తా కడుపులో పుల్లు వేస్తాయి. ఈ రోజు 3 రోజులు టైం ఇస్తున్నా, ఈ పద్ధతి మారకపోతే తీసేస్తా, కొత్త చేసి పెట్టుకుంటాం. మంచి ఉడకాలి, ఏం పడడం లేదు, పురుగులు రావడానికి రాళ్ళు రావడానికి లేదు, బాగా ఉండాలి. పప్పు మంచిగా సాంబార్ బియ్యం కార్యక్రమంలో భాగంగా వీరింటికి భోజనానికి అందరం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరియు అదేవిధంగా నేను, తహసీల్దార్, ఎంపీ అందరూ రావడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ శాసనసభ్యుల వారు ఈమె ఒక్కదానికే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి 8 మందికి కూడా ఇళ్ళకి శాంక్షన్ మంజూరు చేయడం జరిగింది. వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేశారు, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. అందులో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా కొంత వారి స్థాయిలో కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు. అదేవిధంగా మనకి ఇప్పుడు వాగులు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇసుక ప్రాబ్లంతో కొద్దిగా ఆగింది. త్వరలో వాళ్ళకు కూడా చెప్పాం తొందరగా ఇసుక సరఫరా చేయమని. ఇటుక తర్వాత మేస్త్రితో కూడా మాట్లాడి కొద్దిగా డబ్బులు కాగమని కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా త్వరలోనే దసరా కల్లా వీళ్ళ ఇల్లు కంప్లీట్ చేసేటట్టుగా తహసీల్దార్ని సూపర్వైజ్ చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పేదవాళ్ళ పక్షాన్నే నిలబడి వాళ్ళ ఇల్లు కట్టుకుంటట్టు చేయాలి. బిల్లులు గ్యారంటీ వస్తున్నాయి కాబట్టి మేస్త్రీలు కానీ మెటీరియల్ కానీ అవసరమైతే కొద్దిగా ఉద్ధరిప్పించి బిల్లు రాగానే దాంట్లో నుంచి చెల్లించే విధంగా. ఎందుకంటే వీళ్ళు పేదోళ్లే కానీ ఎక్కడ అప్పుంచుకోరు, రూపాయి కూడా అప్పుంచుకోరు. డబ్బులు వస్తే మాత్రం బరాబరు తీరుస్తారు. కాబట్టి ఆ జిమ్మెదారు మీద వాళ్ళకైనా మెటీరియల్ కావాలన్నా సరే మేస్త్రికి కానీ కొద్దిగా ఆగబట్టి ఆ మెటీరియల్ కూడా ఏమైనా ఉంటే ఇప్పిమని చెప్పి తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది. సో వారు ఇనిషియేషన్ తీసుకుని కంప్లీట్ చేస్తే డెఫినెట్గా నిజంగా ఈ కాలనీలో మీ అందరం వచ్చి వారికి బాసటగా ఇచ్చినందుకు ఒక సార్థకత ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓవరాల్గా రామన్నపేట మండలంలో చాలా ఉధృతంగా చాలా వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్ ఇన్స్పెక్టర్ రేట్లను కూడా నియంత్రిస్తున్నారు. ఎక్కువ తక్కువ పేదవాళ్ళు మోసపోకుండా ఇటుక ధర కానీ, మేస్త్రీల ధర కానీ, ఇసుక ధర కానీ అన్నీ కూడా నియంత్రిస్తున్నారు. సో ఈ పరంగా మనకి రామన్నపేట మండలం కూడా చాలా ముందంజలో ఉంది. టోటల్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో డబ్బులు కూడా ప్రతి సోమవారం పడుతున్నాయి. వీళ్ళు ఈ వారంలో కనుక వాళ్ళు అయిపోయి బేస్మెంట్ అయిపోయిందంటే ఫోటో కొట్టుకుంటారు, నెక్స్ట్ సోమవారం పడతాయి. లెంటల్ అయిపోయింది, రూఫ్ లెవెల్ దాకా వచ్చింది, మళ్ళీ పిక్చర్ కొట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ సోమవారం పడతాయి. డబ్బులకు ఇబ్బంది లేదు కదా. కొద్దిగా పెట్టుబడి దాంట్లో మహిళా సంఘాలు కూడా ₹1,00,000 వరకు అప్పిస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే వీరు లేరు మహిళా సంఘంలో. ఇప్పుడే చెప్పినాం జాయిన్ కమ్మని. జాయిన్ అయితే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఎంపీడీఓ గారి ద్వారా ₹1,00,000 కూడా అప్పు వచ్చేటట్టుగా తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీరు ఎక్కడ బయట పోయినా కానీ అప్పు రాదు కాబట్టి అప్పు పుట్టదు వీళ్ళకి. పేదల్లో పేద, ఎవరు కూడా నమ్మి ఏం కాగితాలు ఉండవు, స్థలాలు ఉండవు, కాగితాలు ఉండవు. సో వీళ్ళందరికీ కూడా దొరకదు కాబట్టి మహిళా సంఘాలంటే ఒక యూనిట్గా ఉంటుంది, వాళ్ళకు ఒక పరస్పర సహకారం ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఇమ్మీడియట్గా మహిళా సంఘం సభ్యులుగా జాయిన్ చేసుకోమని ఎంపీఓ గారికి మరియు ఏపీఓ గారికి, ఏపీఎం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. తద్వారా రానున్నటువంటి జాయిన్ అయిన తర్వాత 10-15 రోజుల్లో ఆ లోన్ ప్రాసెస్ చేసి ₹1,00,000 కూడా ఇప్పిస్తే వాళ్ళకి చేయి తిరిగి ఎప్పుడైతే బిల్లులు పడగానే వెంబడే కొద్దిగా తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అందరం నిలబడి వీళ్ళ ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.